సో ఇక్కడ మాట్లాడిన మాటలు శాశ్వతమా కాదా? సో ఇక్కడ వేసిన మాటలు శాశ్వతమా కాదా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి గుంటూరుకి నీ రోడ్ వేసుకొని వచ్చినా రోడ్డు మీద వచ్చినా గట్టిగా చెప్పండి. రోడ్ వేయొచ్చు, డబ్బులు ఖర్చు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అప్పటిదాకా నేను ఉంటానా ఉండదు, కొత్త ప్లాన్ తీసుకోవచ్చు. నేను వస్తున్నా 7,54,000 అని చెప్పి రోజు తీసుకుంటూ రావచ్చు, సొంత ప్లాన్. కానీ ఆల్రెడీ రోడ్ వేసిన కాబట్టి 3 గంటలలో వచ్చినామా లేదా? సో అందుకని ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు? రోడ్డు మీద నడుస్తారా, రోడ్డు వేసుకొని వస్తారా? కొంతమంది సొంత రోడ్డు వేసుకొని ఇక్కడ పోయే రూట్ ని పోయి నాగార్జున సాగర్ పోలి వస్తుందా అండి? ఇప్పుడు మేము విజయవాడ మీదకి వస్తే చక్కగా రోడ్డు ఉంది, నాకు అర్థం కాలేదు. మొత్తం అడ్డ గుట్ట ఉంది, ఇట్లా అంత దూరం నుంచి గమనించిన. ఇదేంటి మన చక్కగా పోతున్న గుట్టకి టెక్కాలన్నా అన్న నేను. అంటే తల్లి ఆల్రెడీ రూట్ మ్యాప్ ఉంది, నువ్వేం ఆలోచన చేయకు, రోడ్ వేసి రోడ్ ఏమన్నా సార్ అంటే అది ఎట్లుందంటే గుట్టలాగా చూడగానే భయం అయితే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏమైందంటే పాయింట్లు, డైరెక్టర్లు ఇవన్నీ చూసరికి అది అడ్డ వింతతో కనబడుతుంది. కొత్తగా వాళ్ళకి కనబడుతుందా లేదా? ఓ అమ్మ అవన్నీ ఎక్కుతా ఉంటే ఆల్రెడీ మీ అప్లైనర్ పోయి రాలి, ఏమన్నా రాలి, ఏడంగానైనా రాలి, ఎందుకంటే పోయి కదా ఆల్రెడీ. సో అందుకని అప్లైనర్ చేయి పట్టుకోండి ఒక్కసారి. ఉన్నారా ఇక్కడ? ఎవరు లేకున్నా సరే కానీ మామూలుగా నేను మన గుంటూరులో పెట్టింది కదా. సో ప్రతి ఒక్కరు చేయి పట్టుకోండి, పక్కన ఉన్న చేయి కాలు ఉంచుకోకుండా పట్టుకోండి. ఎవరు చెప్పను, ఎవరికైతే కనెక్టివిటీ లేదో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. సో ఎక్కడ ఖాళీ ఉండదు చేతి. 2 చేతులు లేపండి, 2 చేతులు లేపండి, 2 చేతులు లేపండి, పక్కన చేయి పట్టుకోండి. కరెంట్ షాక్ నాకు తెలియదు, చెప్తే ఒకటే సార్ ఊక చెప్పండి. మా సార్ నాకు దగ్గర కొంచెం చూపించండి. మా శంకర్ సార్ ఏడాన్యాయం అయిపోతున్నా దగ్గర పోతా ఉంటాడు. ఎవరు కరెక్ట్ లేదో నల్ల పోయి కల్పిస్తా ఉంటాడు. నాకు ఆ ప్లాన్ లేదు. ఉందా లేదా? ఇక్కడ ఉందా లేదా? సో ఇక్కడ మా సార్ ఉంటాడు, అక్కడ చేయి ఖాళీ ఉంది, అక్కడ ఎంఎస్ఆర్ గారు చేతి పట్టుకున్నారు. సో ఈ సార్కి అక్కడ అన్ని కష్టాలు అవన్నీ చూసుకొని ఆల్రెడీ రూట్ వేసిందని తెలుసు కాబట్టి చేయి పట్టుకున్నాం. అక్కడే 13 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ చేయి పట్టుకున్నా కేడ వచ్చిందా లేదా? సో ఇక్కడ పట్టుకున్నది ఇక్కడ వస్తుందా రాదా? ఇక్కడ అందరూ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు ఉన్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ప్లాన్ చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ చెయ్యి వదలకుండా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు కూడా గెలుస్తారా? గెలవరా? చెప్పడానికి రా సార్, నేనే చెప్తే మీకు ప్లాన్ అర్థమైందా? ఇక్కడ ఎవరన్నా చెప్తే అర్థమైందా? నేనే చెప్పాలనా? ఇప్పుడు బాగుంది కదా. సో కొంతమందికి మోటివేట్ రాదు. మీటింగ్ లోకి వస్తే ఎవరో ఒకటి మోటివేషన్ అర్థమైద్దా కాదా? అర్థమైద్దా కాదా? సో నేను హౌస్ వైఫ్ ని, ఒక ఆయన జాబ్ ఉన్న ఆయన వచ్చాడు. జాబ్ ఉన్న ఆయనకు నేను చెప్పలేను, కానీ జాబ్ ఉన్న వాళ్ళు మీటింగ్ కాడికి వస్తే జాబ్ ఉన్న వాళ్ళు ఆయన కనబడతారా? కనబడతారా? ఒక ఆయన ఎంపీటీసీ బిల్డర్ వచ్చిండు, మరి మీటింగ్ లో తీసుకొస్తే మీరు కూడా ఎంపీటీసీ బిల్డర్ పట్టుకొచ్చిండు. ఆ టెస్ట్ మనీ చూస్తాడా? చూడా. ఇప్పుడు కావాల్సింది ఏంది మనకి? ఏం కావాలి? వాళ్ళకంటే ముందే నువ్వు రావాలి. వాళ్ళకి ఫోన్ చేసి ముందర పోపు అని ఎందుకు రావద్దు, ఓకేనా? 1,00,000 కావాలంటే కరెక్ట్ టైంకి నువ్వు ముందరనే వచ్చి నీ టీంకు లొకేషన్ పెడితే వచ్చి కూర్చుంటావు. అట్లా అని చెప్పి నువ్వు లేట్గా వచ్చావని నన్ను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు, స్పీకర్స్ వస్తారు. సో 1,00,000 కావాలంటే ప్రతిరోజు 1,00,000 వచ్చినాక 1,00,000 ఉంది. దాని తర్వాత మళ్ళీ మీ అప్లైన్ చెప్తారు ఎంత నాలో, మీ టీం స్ట్రెంత్ బట్టి వాళ్ళు చెప్తారు. సో మీ ఆమె తిట్టినా 1,00,000 అంటారా? అనరా? సార్ ఆంధ్రాలో ఎవరు తిట్టారా? మేడం తిట్టావా సార్ని? గట్టిగా తింటుందంట మేడం. సో సార్ తిట్టినా కూడా 1,00,000 తిడతారా? సార్ మనల్ని తిడతలేడా? తిడతారా? మేడం వాళ్ళ ఆయన కూడా తిడతారంట. సో అంటారా? ఏమైనా తిట్టినా ఎదురు మళ్ళీ 1,00,000 సో కోపం లక్షలు నవ్వుతారంట. అత్త తిట్టిన 1,00,000, పక్క వాళ్ళు నవ్వినా 1,00,000, పిల్లలు బాత్రూంలో పోయి నీళ్ళు అడగమన్నా సరే 1,00,000 అలా ఉందా? అప్పుడు అనాలి అందరు ఇదేదో పిచ్చి పట్టింది 1,00,000 అంటారు, ఏమైతే పోయి అని చెప్పి ఏమన్నా పక్కన పెడతారు. సో అట్లయితేనే నీకు 1,00,000 వస్తుంది. అందరూ మన గెలుపులు మనం అనే మాటలు చూసి అందరూ నవ్వుకోవాలి, తెలుసా? అట్లయితేనే నువ్వు గెలుస్తావు. సో ఆ నవ్వులు అనేది మనకు సిగ్నల్, గెలుపుకు సిగ్నల్ అనుకోవాలి, కానీ ఎగతాలు అనుకోరు. ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అవమానం చేశారు, చాలా మంది ఇబ్బంది అన్నారు. అయినా సరే అవమానాల మీద గెలుపు పునాది మెట్లు పెట్టుకొని వచ్చినారు. కష్టాలు, అవమానాలు, బాధలు గుర్తుకొస్తున్నాయి. అంత ముందుకు లేవా చెప్పండి నిజంగా? మరి ఇంట్లోకి వచ్చినా కానీ తోడుకు పొల పెడుతున్నారు. అప్లైనా ఉండాలా? మా ఆయన తిట్టిండు, మా పిల్లలు ఉన్నారు, తర్వాత నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, ఇవన్నీ పెడుతుంది నెగిటివ్. సో నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. సార్ ఇప్పటిదాకా మా సార్ ఒక స్టోరీ చెప్పింది కదా, అది రియల్ సార్, కాకపోతే కొంచెం రంగులు అద్దింది దానికి, అంతే. అది మాత్రం రియల్ స్టోరీ సార్. ఎందుకంటే నా టెస్ట్ మనీలో ఫస్ట్ ఎందుకు తగ్గింది తనే పొట్టిపల్లి అని చెప్పి మరుగుడ దగ్గర ఏజ్ అయిపోయింది, ఫిరాల్సిస్, చాలా బాగున్నాడు. అది ఏం చేసిందంటే మాకు వీడియోలు, నేను ఇచ్చినప్పుడు వీడియోలు ఇవన్నీ లేవు. ఒకరోజు యూట్యూబ్ లో వచ్చింది. ఆ యూట్యూబ్ లో డబ్బాలు కావాలో పెట్టుకుంటు సార్, మేము ఇచ్చిన డబ్బాలు.
పెట్టుకొని యూట్యూబ్ తీసుకో ధనలక్ష్మి మేడం శంకర్ సార్ వచ్చి ఇచ్చిపోయారు మాకు ఇగో ఇవాళ నీ వాచ్మెన్ చేస్తున్నా వాళ్ళు మాకు దేవుడు మళ్ళీ కనబడతలేరు అని చెప్పారు. మణికొండ నుంచి ఒకటి యూట్యూబ్ లో వచ్చింది. మేము అడిగిన అయ్యో మనం ఇంటికి పోయినా అంటే మా సార్ గుర్తుపట్టలే నేను గుర్తుపట్టిన. సో ఇక ఈ మనం ఇచ్చిన పేషెంటే ఎవరు యూట్యూబ్ లో వాళ్ళు ఇచ్చినట్టు తీసుకున్నారు. సో ఎవరికైనా పర్లేదు అక్కడ మనం ఏమన్నా రిజల్ట్ ఉందా లేదా. సో అందుకని 2025 తర్వాత వండర్ఫుల్ గా ఉండబోతుంది. 2034 ప్లాన్ రెడీగా ఉన్నది. మీకు ఏం కావాలనుకుంటున్నా ఇంకా రన్నింగ్ స్పీడ్ గా చేయండి, గేర్ మార్చండి. ఇక చూస్తా చేస్తా అని సంవత్సరం అయ్యే వాళ్ళు 6 నెలలు 3 నెలలు తీసుకొచ్చిననుకో ఆగమాగం అయిపోతుంది. ఐడి దొరకకపోగా నిన్ను ఎగతాలు చేస్తారు. అయ్యాల పట్టుకున్నాం ఇయ్యాల దాకా వస్తారేమో అని చెప్పి. సో ఒకప్పుడు ఏమో వదిలేసి కానీ ఇప్పుడు మాత్రం స్పాట్ ఐడి బ్లాక్ చేసుకొని కూడా ఐడి చేసుకునే అవకాశం ఉంది నువ్వు సరిగ్గా పని చేయకపోతే. ఎందుకంటే మనం బతకడం కోసం వచ్చినాం, గెలిపించడం కోసమే వచ్చినాం. సో నమ్ముకున్న వాళ్ళని చెయ్యి వదిలిపెట్టకండి, మీ అప్లైడర్ చెయ్యి కూడా వదిలిపెట్టకండి. ఎందుకంటే ఇందులో తీసుకొచ్చిన వాళ్ళ గెలుపులోనే సక్సెస్ గెలుపు ఉంటుంది. ఇందులో లీడర్ నడిపించే నాయకుడు గెలుపు ఉంటుంది. కాబట్టి ఈ నాయకుడు గెలుపును మాత్రమే పట్టుకున్నాడు. ఓడిపోతాలని నెగిటివ్ మాట్లాడుతామని పట్టుకోరు, వదిలేయండి. దరిద్రం మన ఇంట్లో ఉన్నా బాగుండదు. ఎవరైతే వెస్టీజ్ చేయరో, ఎవరైతే కరెక్ట్ మీటింగ్లకు రారో, ఎవరైతే టీమును తీసుకురారో, ఎవరికైతే బాధ్యతలు అస్సలు ఉండవో వాళ్ళని పక్కన పెట్టండి కొద్ది రోజులు. సో ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు మా పిన్ని కొడుకు సార్ శివ తన పేరు, నేను ఐడి ఇచ్చినా అరే నీకు పెళ్లి కాలేదు కదా, మంచిగా చదువు ఉంది, తెలుగు ఉంది, ఊకే లారీల మీద ఏం పోతారు, లారీలు ఉన్నాయని చెప్పి ఐడి చేసుకో అని చెప్పిన. రావాలా వద్దా అని నన్ను అక్క నీకు బాగా పైసలు సరికి ఏడు కాబట్టి నీకు సూట్ అవుతుంది, నీకు చదువు లేదు కాబట్టి నీకు సూట్ అవుతుంది అని ఇచ్చింది. కొంచెం సొంత పిన్ని కొడుకు కాబట్టి కొంచెం కామెంట్ చేస్తారా చేయరా, కొంచెం ఏకసక్యంగానే అన్నాడు, గట్టిగానే అన్నాడు, నీకు అక్కర వస్తుంది మాకు ఇట్లాంటి అక్కర రావాలి అని చెప్పిండు. సో 3 సంవత్సరాల తర్వాత మనం మా చెల్లెలు కూతురు పెళ్లికి తను కూడా వస్తారా రాడా పెళ్లికి వచ్చిండు. అత్తగారింటికి పోతే కార్ల సన్ రూఫ్లోకి వెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని నేనే 5,000 అడిగిరంట ఊరేగించడానికి. ఎట్లా సాయంత్రం పొద్దుగాల మీటింగ్ చూసుకున్నాం, ఇబ్రాహీంపట్నం 4 గంటలకు ఇంటికి పోవాలి కాబట్టి మంచిగా లగ్గం దగ్గర తిన్నాము, పెళ్లి చూసినాం, తిని మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ ఫస్ట్ ఇది గమనించండి, పెళ్లి రోజు కూడా నేను మీటింగ్ అరేంజ్ చేసిన. సో మీటింగ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి తీసుకోవాలి కదా, 5,000 ఏదో మాట్లాడి ఎందుకు మన కారు ఉంది కదా ఇంటికాడ దించి మళ్ళీ రేపు కదా నేను మీటింగ్ పోయేది నైట్ వేయలేదు అని చెప్పి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు సన్ రూఫ్ నుంచి ఊరు నుంచి తీసుకుపోతున్నాం. అందరూ అంటారంట అవ పెళ్లి కూతురు వాళ్ళ పెద్ద మమ్మీ పెద్ద డాడ్ అంటే ఏదో చేస్తున్నారంట, కారు ఫ్రీగా వచ్చిందంట. అడ్వర్టైజ్ అయిందా లేదా, అయిందా లేదా, మొత్తం ఎరికైంది. ఎందుకంటే ఎవరికి లేవు అట్లాంటి కార్లు ఆడ. ఆ కార్లో చూపించినాం. సో మళ్ళీ తెల్లారి నైట్ అక్కడే పడుకున్నాం, మళ్ళీ తెల్లారి ఇంకో మీటింగ్ చేసుకున్నాం, మళ్ళీ పెళ్లి కొడుకు ఇంటికి పోవాలా వద్దా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. సో మళ్ళీ ఆడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ ఆడ కూడా తిన్నాం. ఆడి తినేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఊర్లో ఊరేగించాలా వద్దా, మీకు కూడా 5,000 తప్ప ఏమొద్దు లేరని చెప్పి మళ్ళీ ఆళ్ళలో కూడా మధ్య నుంచి సన్ రూఫ్లోకి ఊరేగించినాం. అక్కడ వాళ్ళు అన్నారు పెళ్లి కొడుకు పెద్దత్త పెద్ద మామయ్య అంట ఏదో వేస్టేజ్ ఏమో చేస్తున్నట్ట అంటే ఏదో కంపెనీ చేస్తున్నట్ట, కారు ఫ్రీగా వచ్చిందంట అంటారా అనరా. ఆ పెళ్లి ముచ్చట్లు కట్టాలు బంగారం సామాన్లు ఇవేం లేదు. ఇక మన వేస్టేజ్ వచ్చే సబ్బులు కొట్టాలంటే కారు వచ్చినాయి, సబ్బులు అమ్ముతారంటే కారు వచ్చినాయి అంటారా అనరా. కారు మీద ఉంటది. సో అవంతా అయిపోయిన తర్వాత ఇక మా ఓనికి బాగా ఉడికిపోయింది. 2 రోజులు మనకు చుట్టాలు కాలిగురు దనక్క లేకపోయినా కూడా ఇన్నాయి కొంచెం అట్లే పిలుస్తారు. దనక్క ఇది వచ్చింది తిన్నది విఐపి లాగా వచ్చింది తినకపోయారు, ఆమె లేకపోయినా ఆమె గురించి చేయడం మోతం అవుతుంది అని సాయంత్రం ఆగలేక 5 గంటలకు 6 గంటలకి మేము పోదామని వచ్చినాము. వచ్చేసరికి కొంచెం నా దగ్గర వచ్చే ధైర్యం ఉండేదా, మా సార్ డ్రైవింగ్ చేస్తారు కాబట్టి ఆడకి వచ్చి అక్క అనమల్ల అక్క నాకు ఒక మీటింగ్ ఉంది వస్తావా, ఊకలేక డ్రైవింగ్ తోతుంటే అక్క మా వాళ్ళు మస్తు దోస్తుగాడు వస్తావా అంటారు. అంటారే నేను రానురా, నేను పిలిస్తే నువ్వు రాలేదు, నువ్వు గెలిచినాక వచ్చినా కాబట్టి నీకు సపోర్ట్ చేయను అని చెప్పిన. బాగుందా లేదా. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిరు సార్, పిలిచినప్పుడు వాళ్ళంటే వచ్చిర్రు అనుకో మిమ్మల్ని గెలిపిస్తారు. మరి అప్పుడు నువ్వు వచ్చినా రాకపోయినా వీళ్ళు ఆపుతారా. ఇప్పుడు మీరు గెలిచినాక మీరు వస్తే ఏమంటారు, మరి అక్క ప్లేస్ ఉండరా తమ్ముడు ప్లేస్ ఉండరా మీ ఇష్టం. ఎవరు ప్లేస్ ఉంటారు అర్థం కాలే, అర్థమైందా. అప్పుడు చేస్తారు డైనమల్ అంటారు. ఎవరు ప్లేస్ ఉంటారు, ఎవరు ప్లేస్ ఉంటారు. గెలిచే ప్లేస్ మనది అనుకోవాలి, గెలవడానికే వచ్చినాం. ఎందుకంటే అమ్మ కడుపులో నుంచే గెలిచి వచ్చినాం సార్. ఈ గెలుపు చాలా ఈజీ, ఎందుకంటే చాలా మంది చీకటి గర్భంలో కలిసిపోయారు, కానీ మనం కడుపులో నుంచి బయటకు వచ్చినామంటే గెలిచే వచ్చినాం. సో అంత చీకటి ప్రయాణం చేసినప్పుడు ఇందులో అన్ని కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముఖ్యంగా అవసరాలు ఉన్నాయి. ఎసాను ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నాయి. ఎసాను సో చాలా మందికి మన గెలిపేంటో చూపించాలంటే మాత్రం వెస్టేజ్లో చాలా ఈజీ. సో ఇది కొంతమంది మోటివేషన్ గా అనుకుంటారు, ఇంత ఈజీ పని ఎక్కడ లేదు, కానీ నువ్వు తలుసుకుంటే ఈజీ. సో ఇక్కడ దాకా తెలుసుకుందామని వచ్చిరా అందుకే. సో ఇంటికి పోయి తెలుసుకోరు ఏం చేయాలి, ఇక్కడ తెలుసుకున్నారు అక్కడ పోయి తెలుసుకోరు. అట్లానే
అని చెప్పి అప్పైన సంగతి ఏందో తెలుసుకుంటే నాకు పైసలు ఇప్పిస్తలేరు అది తెలుసుకోకండి. మా అమ్మ నాయన ఆస్తులు ఎందుకు సంపాదించలేదు ఆడ తెలుసుకుంటా, అయితే మా వాళ్ళు నన్ను దావతు తీపిచ్చి నిన్నే వేసి ఎక్కువ వేయలేదని ఆడ తెలుసుకుంటా, లేకపోతే క్లాసు ఇవి కాదు. సో వెస్టైన్లో తెలుసుకోవాలి ఇలా. సో మేము తెలుసుకున్నాం సార్ 1,06,39,279 రూపాయలు వెస్టైన్ 3 సంవత్సరాల నుంచి ₹1,00,00,000 ప్లస్ ఖర్చులు అప్పులు అన్నీ చెప్తాను. సో నిజంగా 8 లక్షల రూపాయలు పిల్లలకు ఫీజులు కట్టినాం. 14,76,000 కియా సోనెట్ టాప్ అండ్ మోడల్ బయటనే ఉంది. నెట్ క్యాష్ నో ఈఎంఐ టేబుల్ క్యాష్ పెట్టి తీసుకున్నాం. సో 18 లక్షల భూమి అంటే మనం అప్పు తీర్పాల్సి వచ్చింది. 20 లక్షల అప్పు తీర్పినాం. 16 లక్షల ఎకరా భూమి కోల్పోయినాం. సో చాలా మంది అన్నారు అందరు ఇల్లు అంటారు మేడం మీరు కూడా ఇల్లు తీసుకోరంటే మేము కరోనా టైంలో ఎకరా భూమి అమ్ముకోవాల్సి వచ్చింది సార్. చాలా బాధ అయింది, తట్టుకోలేనంత బాధ అయింది. వెస్టేజ్లో ఉన్నాము కానీ అప్పులు ఎక్కువ అవుతుందని చెప్పి ఎకరా భూమి 16 లక్షలకు అమ్ముకున్నాం. సేమ్ అదే భూమిని మళ్ళీ ఇప్పుడు 32 లక్షలు పెట్టి వారం రోజులకు కూడా ఎందుకంటే ఒక టార్గెట్ అట్లా పెట్టుకున్నాం, మాకు మేమే పెట్టుకున్నాం, ఎవరు పెట్టలేదు ఇక్కడ. సో మనకి మనమే ఈరోజు బాసులు లేరు మనకు. మన భయం మన డ్రీమే మనకు భయంగా మారాలి. సో ఎవరినో చూసి భయపడకండి. ఫస్ట్ మీ కష్టాలను చూసి భయపడితే ఇందులో గెలుస్తావు, బాధ్యతలను చూసి భయపడితే ఇందులో గెలుస్తావు. మన డ్రీమ్సే మన భయం కావాలి, బాస్ కాదు. మన డ్రీమ్సే మన బాస్. ఎసార్ను మన బాధ్యతలే మన బాస్. ఎసార్ను మన అమ్మ నాన్నలే మనకు బాస్. ఏదైనా సరే మనకి మనం పెట్టుకుంటేనే. వెస్టైన్లో బాస్ లేడు, చదువు లేదు, టార్గెట్ లేదు అని చెప్తారు. ఊరికే మీటింగ్లు రమ్మని చెప్తారు అప్లైనర్. సో అప్లైనర్ ఒక బాస్గా క్రియేట్ చేసుకుంటున్నారు. సో నిజంగా ఎవరో ఒకరు ఉండాలా వద్దా, మనకు ఉండాలా వద్దా? సో ఇంకా అదృష్టం సార్, రోజు మీటింగ్లకు రా అని చెప్పి మీటింగ్లకు డేట్లు ఇచ్చి నువ్వు తప్పు దారిలో పోతున్నావు చెప్పే అప్లైనర్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు సార్. మాకు అలాంటి అప్లైనర్ లేదు, చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒక 1 ఇయర్ పోరాటం చేసాం సార్, మాకు ఏ దారి దొరకక ఎక్కడ పట్టుకోలేదు, ఏం చేసినామో తెలియలేదు. ఒక్కసారి గురువు గారు వింటే మీరు కరెక్ట్ రాంగ్ రూట్లో వెళ్తున్నారు నిలబడి అంటే సార్ చేయబట్టుకున్నాం. చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ దొరకడం అదృష్టం. దయచేసి నేను ఎందుకంటే ఇది సెంటిమెంట్ అనుకోకండి, చాలా పోరాటాలు చేసినాం, చాలా అవమానాలు పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. లాస్ట్కు పిల్లలకి ఏమి ఇచ్చిపోలేదు. నిజమా కాదు? సో అందుకని అమ్మా నాన్నని మనం తిడుతున్నాం కానీ మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నామో ఇచ్చిపోదాం. ఇప్పుడు సార్ టార్గెట్ పెట్టినాం, మా బాబుకి ఐడి ఇచ్చినాం నిన్ననే కంపెనీ యానివర్సరీ అని చెప్పి. సో మళ్ళీ డిసెంబర్ వచ్చేసరికి మా బాబుకు 1,00,000 కారు యూత్ ఐకాన్ చేయాలి. అది టార్గెట్. రెస్ట్లో ఉంటా ఆల్రెడీ 7 లక్షలు వస్తుంది కదా.